10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసిర్రు, 2 ఏళ్ళు గడుస్తున్న కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వాగ్దానాలు మాత్రము మితిమీరిగా వాగ్దానాలు ఇచ్చారు, కానీ ఇందులో ఏ వాగ్దానం కూడా సరైనగా నెరవేర్చలేదు. మరి ఇక్కడ చూస్తే ప్రతి వాడకు వెళ్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అన్న వాళ్ళకు ఓటేసి నమ్మి ఓటేసినాము, రోడ్లు ఎత్తామన్నారు, డ్రైనేజ్ ఎత్తామన్నారు, త్రాగునీరు అన్నారు, కానీ ఏ నీరు లేదు, మాకు కన్నీరే మిగులుతూ ఉంది. కాబట్టి ఇక్కడ సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంత పెద్ద మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చినందుకు కూడా 7వ వార్డులో టికెట్ ఇచ్చినందుకు జన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించగలరని, మరియు మీ యొక్క సమస్యలను నేను గెలిచిన వెంటనే రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా, గ్రంథాలయం కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రతి సమస్య కూడా, త్రాగునీరు సమస్య కూడా నెరవేరుస్తానని మీకు ప్రజాముఖంగా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాన్ని 7వ వార్డును 22 వార్డులలో కేదనపల్లి మున్సిపాలిటీలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ అందరికీ సహకరిస్తానని, మీకు 24 గంటలు సేవలో ఉంటానని, నేను నిరుద్యోగిని, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే రాజకీయాలకు వస్తున్నారు, ఉద్యోగం లేని నన్ను గెలిపించండి, ఖచ్చితంగా నేను మీకు అభివృద్ధి చేసి మీ మనిషిగా 24 గంటలు మీతో మమాయిగా ఉంటానని సెలవు ఇస్తున్నాను.